డబ్బు ప్రపంచంలో కొన్నిసార్లు దశాబ్దాల తరబడి సంపాదించినదంతా కళ్ల ముందే ఆవిరైపోతుంది. ఈరోజు మనం అలాంటి ఒక ఆర్థిక సునామీ గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే 2026లో బంగారం, వెండి మార్కెట్లను కొన్ని గంటల్లోనే తలకిందులు చేసిన గ్రేట్ లిక్విడేషన్. అసలు ఏం జరిగిందో ఒక్కసారి లోతుగా చూద్దాం. -37%. వినడానికి ఇది జస్ట్ ఒక నంబర్లా అనిపించొచ్చు, కానీ ఇది కేవలం ఒక సంఖ్య కాదు. కేవలం 48 గంటల్లో, అంటే 2 రోజుల్లో వెండి మార్కెట్ నుండి తుడిచిపెట్టుకుపోయిన ఇన్వెస్టర్ల ఆశలు, కలలు. ఇది మామూలు మార్కెట్ కరెక్షన్ కాదు, ఇదొక సంపూర్ణ విధ్వంసం. ఈ నష్టం కేవలం వెండికే పరిమితం కాలేదు సుమా. ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి మార్కెట్ల నుంచి ఆవిరైపోయిన మొత్తం విలువ అక్షరాల $5 ట్రిలియన్. మీకొక అంచనా రావాలంటే ఇది చాలా దేశాల వార్షిక జీడీపీ కన్నా ఎక్కువ. అంటే ఊహకు కూడా అందని నష్టం. అయితే అసలు ప్రశ్నేంటంటే, ఇంత పెద్ద ఆర్థిక ప్రళయానికి నిప్పు రాజేసిందేంటి? ఇదంతా అనుకోకుండా జరిగిందా, లేకపోతే దీని వెనుక ఏమైనా బలమైన కారణాలున్నాయా? ఆ మిస్టరీని ఛేదిద్దాం పదండి. నిజానికి ఇది ఒకే దెబ్బతో జరిగింది కాదు. ఇది 3 వేర్వేరు, చాలా శక్తివంతమైన తుఫాలులు ఒకేసారి మార్కెట్ను తాకడం వల్ల ఏర్పడిన ఒక పర్ఫెక్ట్ ఫినాన్షియల్ స్టార్మ్ అన్నమాట. ఇంతకీ ఆ 3 వినాశకర శక్తులేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటి కారణం పాలిటిక్స్ నుంచి వచ్చింది. ఒకే ఒక్క ప్రకటన మార్కెట్లో ఉన్న అంచనాలన్నింటినీ తలక్రిందుల్చేసి భవిష్యత్తుపై ఒక రకమైన భయాన్ని పుట్టించింది. ఆ ప్రకటన ఇదే: జనవరి 30, 2026న అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన యుఎస్ ఫెడరల్ రిజర్వ్కి కొత్త చైర్మన్గా కెవిన్ వార్ష్ పేరును ప్రకటించారు. జస్ట్ ఈ ఒక్క పేరు మార్కెట్లో ఒక భూకంపాన్ని సృష్టించింది. ఎందుకలా? ఎందుకంటే కెవిన్ వార్ష్కి ఇన్ఫ్లేషన్ హ్యాక్ అని పేరుంది. సింపుల్గా చెప్పాలంటే, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడమే సెంట్రల్ బ్యాంక్ ఫస్ట్ ప్రయారిటీ అని గట్టిగా నమ్మే వ్యక్తి. అప్పటిదాకా తక్కువ వడ్డీ రేట్లతో ఈజీ మనీ వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న మార్కెట్లకు ఇదొక పెద్ద షాక్. చూడండి సిట్యుయేషన్ ఎంత ఫాస్ట్గా మారిపోయిందో. వాష్ నామినేషన్కు ముందు మార్కెట్లంతా ఈజీ మనీ, తక్కువ వడ్డీ రేట్లు, డాలర్ వీక్ అవుతుందని లెక్కలేసుకున్నాయి. కాని వాష్ రాకతో సీన్ రివర్స్. బలమైన డాలర్, ఎక్కువ వడ్డీ రేట్లు, స్ట్రిక్ట్ మానిటరీ పాలసీ — ఇది కొత్త రియాలిటీ. బంగారం, వెండి లాంటి వాటికి ఇది చాలా బ్యాడ్ న్యూస్. సో మొదటిది సెంటిమెంటును దెబ్బతీస్తే, ఇక రెండోది అసలు సిసలైన టెక్నికల్ యాక్షన్. ఇది ఒక చిన్న నిప్పురవను కార్చిచుగా ఎలా మార్చిందో చూద్దాం. మార్కెట్లు పడుతున్న టైంలో సిఎంఈ గ్రూప్ అనే ఒక పెద్ద ఎక్స్చేంజ్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయడానికి కట్టాల్సిన కనీస డబ్బు, అంటే మార్జిన్ను సడన్గా పెంచేసింది. అంటే ట్రేడర్లు తమ పొజిషన్స్ను నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు ఎక్కువ డబ్బు పెట్టాలన్నమాట. మరే ముఖ్యంగా వెండిపై మార్జిన్ను 11% నుంచి ఏకంగా 15%కి పెంచారు. వినడానికి చిన్న నంబరే అనిపించొచ్చు, కానీ ట్రేడింగ్ ప్రపంచంలో ఇది చాలా పెద్ద జంప్. అంటే ఉన్నపళంగా ట్రేడర్లు భారీ మొత్తంలో అదనపు డబ్బును కట్టాల్సొచ్చింది. చాలామందికి అది సాధ్యం కాలేదు. దీంతో ఒక డేంజరస్ డామినో ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. చూడండి, వాష్ వార్తతో ధరలు పడటం మొదలైంది. మార్జిన్ పెంచడంతో ట్రేడర్స్ అదనపు డబ్బు కట్టలేకపోయారు. వాళ్ల ముందున్న ఒకే ఆప్షన్ తమ దగ్గరున్న వెండిని నష్టానికి బలవంతంగా అమ్మేయడం. ఈ ఫోర్స్డ్ సెల్లింగ్ వల్ల ధరలు మరింత స్పీడ్గా పడిపోయాయి. ఇదొక విష వలయంలా మారి పతనాన్ని ఎవ్వరూ ఆపలేని పరిస్థితికి తీసుకొచ్చింది. ఇక మూడోది, చివరిది. ఈ దెబ్బ మన భారతదేశం నుంచి తగిలింది. అప్పటికే గాయాలతో ఉన్న మార్కెట్కు ఇది చివరి మేకు కొట్టినట్టు అయింది. అప్పుడు ఇండియాలో యూనియన్ బడ్జెట్ టైం. దేశంలో బంగారం, వెండి వ్యాపారులంతా ప్రభుత్వం బంగారం దిగుమతుల మీద ఉన్న పన్నును తగ్గిస్తుందని గట్టిగా ఆశించారు. అలా చేస్తే పడిపోతున్న ధరలకు కొంచెమైనా సపోర్ట్ దొరుకుతుందని వారి నమ్మకం. కానీ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగం ముగిసింది. ప్రభుత్వం దిగుమతి సుంకాల్లో ఎలాంటి మార్పు చెయ్యలేదు. సేమ్ టు సేమ్. ఆశలన్నీ అడియాసలయ్యాయి. మార్కెట్లలో ఒక్కొక్కసారి మంచి న్యూస్ రాకపోవడమే అతిపెద్ద బ్యాడ్ న్యూస్. సుంకాల తగ్గింపు లేకపోవడంతో కొనడానికి రెడీగా ఉన్నవాళ్లు కూడా వెనక్కి తగ్గారు. దీంతో అమ్మేవాళ్ల చివరి ఆశ కూడా పోయింది. మార్కెట్ పూర్తిగా కుప్పకూలిపోయింది. అదన్మాట చివరి దెబ్బ. సో
ఈ 3 శక్తులు కలిసి ఎంతటి విలయాన్ని సృష్టించాయో చూశాం కదా. ఇప్పుడు మనం అసలు నష్టమెంత జరిగిందో చూసి ఈ ఆర్థిక తుఫాను నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో మాట్లాడుకుందాం. ఈ నంబర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. మన ఇండియన్ ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్లో వెండి ధర కేజీకి దాదాపు ₹1,50,000 పడిపోయింది. అంటే సుమారుగా 37% నష్టం. అలాగే బంగారం ధర కూడా 10 గ్రాములకు ₹54,000 పైగా పతనమైంది. గ్లోబల్ మార్కెట్లలో కూడా అచ్చం ఇలాంటి రక్తపాతమే జరిగింది. ఈ దెబ్బ కేవలం ఫ్యూచర్స్ మార్కెట్తో ఆగిపోలేదు. ఇదొక వైరస్ లాగా మిగతా వాటికి కూడా పాకింది. సిల్వర్ ఈటీఎఫ్లు 22% వరకు పడిపోయాయి. చివరికి ఈ పతనానికి ఒక రకంగా కారణమైన ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ స్టాక్ కూడా 17% వరకు నష్టపోయింది. ఈ భారీ పతనం తర్వాత ఎక్స్పర్ట్స్ రెండుగా విడిపోయారు. ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ లాంటి వాళ్లు ఇది మార్కెట్ పీక్స్కి చేరిందని, ర్యాలీ ముగిసిపోయిందని అంటున్నారు. వాళ్ల ప్రకారం ఇనిమేలు ధరలు పెరిగినా అవి మళ్లీ అమ్మకాల ఒత్తిడికి గురవుతాయి. కానీ ఇంకోవైపు ఇండస్ఇండ్ సెక్యూరిటీస్కు చెందిన జిగర్ త్రివేది వంటివారు ఏమంటున్నారంటే, ఇది కేవలం మార్కెట్లో ఎక్కువగా ఉన్న లివరేజ్ను, అంటే అప్పుతో చేసిన ట్రేడింగ్ను క్లియర్ చేయడానికి జరిగిన ఒక సంఘటన మాత్రమే. వాళ్ల ప్రకారం బంగారం వెండికి ఉన్న లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్ ఇంకా బలంగానే ఉన్నాయి, కేవలం ధర మాత్రమే తాత్కాలికంగా పడిపోయింది. సరే, ఇన్ని విషయాలు చూశాం కదా. ఇంతకీ ఈ మొత్తం ఆర్థిక విధ్వంస నుంచి మనం గ్రహించాల్సిన అస్సలు సిసలైన పాఠమేంటి? ఇది కేవలం నంబర్ల గురించి కాదు, ఇన్వెస్టర్ల సైకాలజీ గురించి. ఇక్కడే ఉంది అసలు గుణపాఠం. మార్కెట్లో అందరూ ఒకే దిశలో ఆలోచిస్తున్నప్పుడు, అంటే ఒక ట్రేడ్ చాలా రద్దీగా ఉన్నప్పుడు ఏదైనా చిన్న తేడా వస్తే చాలు, బయటపడటానికి ఉండే దారి చాలా ఇరుకుగా ఉంటుంది. లివరేజ్, గుంపు మనస్తత్వం, ఈ రెండూ కలిస్తే ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మనకు స్పష్టంగా గుర్తుచేస్తుంది. చివరగా ఈ సంఘటన మనందరి ముందు ఒక పెద్ద, చాలా ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ రోజుల్లో ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం నిజంగా మార్కెట్లను స్థిరపరుస్తుందా, లేక ఇలాంటి మరిన్ని పెను విధ్వంసాలకు దారితీస్తుందా? బహుశా అసలైన పోరాటం ఇప్పుడే మొదలైందేమో. ఆలోచించాల్సిన విషయమే కదా.